అమలాపురంలో ప్రెస్ మీట్ నిర్వహించి కంచనపల్లి శ్రీను హత్య కేసులో నిందితులు వీరంటూ ముద్దాయిని ప్రెస్ ముందు నిలబెట్టారు. అక్కడ మా ప్రతినిధి కేజీరావు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. రీసెంట్గా జరిగిన ఘటనాక్రమం గురించి అందరితో మాట్లాడడానికి ఇక్కడ పిలిపించాము. రీసెంట్గా అంటే ఆన్ 20 మీకు అందరికీ క్రోనలాజికల్గా అంత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాం. ఆన్ 27th of October 2025 అమలాపురం టౌన్ పిఎస్కి ఒక మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే క్రైమ్ నెంబర్ 436/2025. సో అది రోజు మాకు ఇప్పుడు డిజీజ్డ్ అయిన కాంచపల్లి శ్రీను తన వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఇమీడియట్గా మా సైడ్ నుంచి పోలీస్ టీమ్ ఫామ్ చేసి we started to look for the person. On 29th of October అంటే 2 days తర్వాత మాకు గోదావరి రివర్లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఫ్యామిలీ వాళ్ళ నుంచి. అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచపల్లి శ్రీను. అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి మేమందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ వీ స్టార్టెడ్ టు కలెక్ట్ ఎవిడెన్సెస్ అండ్ టు సర్చ్ ఫర్ ద అక్యూజ్. సో అది తర్వాత మేము అంతా టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసాము. సీసీటీవీ ఫుటేజెస్, సీడీఆర్ అనాలిసిస్ అంతా చేసాము. అది చేసిన తర్వాత అండ్ ద క్లూస్ దట్ వీ గాట్ బేస్డ్ ఆన్ దట్ వీ గాట్ టోటల్ 9 అక్యూజ్. దీంట్లో 8 అక్యూజ్. వన్స్ involvement has to be established. So A1 అంటే previous rowdy shooter of Amalappuram town Kasu Babu. A2 is అతని కొడుకు అరుబల శంకర్. A3 is సాలది రాంబాబు. A4 is భాస్కర్ దుర్గనాథ్ ప్రసాద్. వాళ్ళందరికీ మేము క్యాచ్ చేసాము. సో ఆన్ 25th A3 అండ్ A4 అంటే సలది అప్పన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడు డిజీజ్ కాంచపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకుని వాళ్ళు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు. అది బండి కూడా మేము సీజ్ చేసాము. అది బండిలో ముగ్గురు కూర్చొని దే మూవ్డ్ అరౌండ్ ఇన్ and near Amalapuram and towards Dwalpudi also. రాత్రి వాడు కొన్ని వైన్ షాప్స్కి వెళ్ళి దే టుక్ సమ్ లిక్కర్ ఆల్సో. అది తీసేసి దెన్ దే వెంట్ టువర్డ్స్ ధర్నావరం సైడ్. అక్కడ వాడు ముందు నుంచి ప్లాన్ ఉంది కాబట్టి దే హ్యాడ్ అ వెపన్ ఆల్సో. అది ఒక ప్లేస్, ఒక ఐసోలేటెడ్ ప్లేస్ తీసుకుని దే అటాక్డ్ ద డిజీజ్ పర్సన్. అండ్ అక్కడ బికాస్ ఆఫ్ ద ఇంజరీస్ he died. అండ్ తర్వాత వాడు బాడీకి గోదావరిలో పడేశారు. సో we have seized the crime vehicle also, the mobile phones and the weapon used in the crime. So investigation is going on. Disease person was also in rowdy shooter and the accused one kuda they are previous rowdy shooters. So previously they had some financial disputes. The financial disputes wala it got escalated and because this A1 felt that it was humiliating for him, and that was the motive for him to go forward with the crime. He promised some money also to A3 and A4. For that was the money was the motivation for A3 and A4. So ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంగా అంతా మీకు చెప్పాను. దెన్ దీస్ ఆర్ ద ఫైండింగ్స్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇప్పుడు వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్ ద మెంబర్స్ హూ వర్ ఇన్వాల్వ్డ్ అండ్ ఫ్యూచర్లో కూడా విల్ టేక్ ఫర్దర్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఎవిడెన్స్ బట్టి మూవ్ ఫార్వర్డ్ చేస్తాము. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ డిఎస్పీ అమలాపురం, సిఐ అమలాపురం టౌన్, ద టీమ్ దట్ వాజ్ ఇన్వాల్వ్డ్. దే హ్యావ్ డన్ ఫ్యాబులస్ జాబ్. చాలా కష్టపడి చాలా అనాలిసిస్ చేసి అంతా
they have caught these accused. And lastly I want to say that all these rowdy cheaters ఏదైతే ఉన్నారో అమలాపురం టౌన్ లేకపోతే బయట కూడా దే షుడ్ రెస్ట్ అష్యూర్డ్. ఎప్పుడైనా అలాంటి క్రైమ్ చేస్తే దెర్ ఇస్ నో గోయింగ్ అవే. వాళ్ళందరికీ పట్టుకుంటాము, చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ గ్రౌండ్ ఏర్. వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ మీద మేము దృష్టి పెట్టుకుంటాము ఇప్పుడు నుంచి. అండ్ ఏమి దిస్ ఇస్ అ గ్రేవ్ మర్డర్ కేస్. చిన్న వయసు కూడా ఇన్వాల్వ్ అయితే స్ట్రిక్టెస్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అగైన్స్ట్. కళ్ళు తీసేసి కనుబొమ్మలు తీసి మెడికల్ రిపోర్ట్స్ కూడా వెల్ గివ్. అలా అంటే ఏం లేదు, మీడియాలో వచ్చినా అలా అంటే మా దగ్గర అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. దట్ వాజ్ నాట్ ద కేస్. సార్ సేమ్ డేనే మిస్ అయిన రోజునే వేస్తారంటారు. మిస్ అయిన రోజునాడే అతన్ని చంపేశారు కదా. చెప్పాను కదా, అది 2 days ముందు చంపేశారు. అతను మాజీ రోడ్ షీటర్ కదా. జెన్యున్లీ వెరీ సిన్సియర్లీ అంతా ఎఫర్ట్స్ పెట్టాము. నేను పర్సనల్గా అంతా సూపర్వైజ్ చేశాము. అలా అంటే ఏం లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు సపోర్ట్ ఎనీ అక్యూజ్ ఆర్ ఎనీథింగ్. ఫర్ us it is a crime, it was a murder case, and whatever evidence we had, accordingly we have moved forward and we have fought all the. సరే, క్లారిఫై చేయాలి.